క్రైస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి మీరు చూస్తున్నటువంటి అద్భుతమైన దేవుని వాగ్దాన సందేశం బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ప్రతి వాగ్దానము కూడా మరి ఆమెన్ అవును అన్నట్లుగా ఉంటున్నవి. వాగ్దానం చేసిన దేవుడు కూడా నమ్మదగిన వాడే ఉంటున్నాడు. చాలామందికి మరి ఇప్పుడే జరుగుతుంది అన్న సందర్భంలో మరి ఒకవేళ వాళ్ళకి పరిస్థితుల్లో ఎలాంటి పని జరగకపోవచ్చు, ఇచ్చిన మాట ఆలస్యం కావచ్చు, కానీ భూమి ఆకాశంలో గతించినా కూడా నా మాటలు గతింపవు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనం నమ్మాల్సింది ఏంటంటే ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన నెరవేర్చుకుంటాడు అని మనము నమ్మాలి. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 11వ వచనంలో, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి యుండును. ఆమేన్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో అది మనకు తెలిసిన మాట ఏంటంటే మరి మందిరాలకు తాళాలు వేయకూడదు. మందిరం ఉన్న చోట గేటుకు కానీ డోర్స్ కానీ తాళం వేయకూడదు. ఇది ఒక మంచి సందర్భము. చూడండి, ఆ మందిరం ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు వేయబడక తీయబడి ఉండవలను. ఎందుకంటే ధ్యానించుకునేవారు, ప్రార్థించుకునేవారు వచ్చే మరి ఓపెన్ డోర్స్ అంటారు కదా, ఆ విధంగా ఉండాలి మందిరం ఎల్లప్పుడూ కూడా. మరి చాలామంది తాళాలు వేసి చక్కగా బిగుతుగా దాన్ని చక్కగా అంతా భద్రం చేసేసి వెళ్ళిపోతారు, కానీ మందిరానికి తాళాలు వేయకూడదు. ఇది ఒక మంచి సందర్భం ఈ విషయంలో మాట్లాడాలి అంటే. ఎందుకంటే దొంగిలించేవారు వచ్చినప్పుడు ఆ దొంగ కూడా మందిరంలో మార్పు చెందే అవకాశం ఉంటుంది, కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు అని. చూడండి, ఈ లోకరీతిగా చూస్తే భాగ్యవంతులకు, సంపన్నులకే మరలా భాగ్యం కుదురుతుంది. భాగ్యవంతులే ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ దైవిక పరంగా మరి చూస్తే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మన మందిరంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యము. ఒక పేద విధవరాలు ఒక గుడిసెలో ఉండేది. మరి 2 కుమార్తెలు. అందులో ఒక కుమార్తె మరి మానసికంగా ఆమె సరిగ్గా లేదు. ఆమె మైండ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు, మాట సరిగ్గా రాదు. అలాంటి బిడ్డలు తీసుకుని వచ్చారు. మరి ఒక కుమార్తె దురాత్మతో బాధపడుతుంది, మూర్చిల్లిపోయేది. బైబిల్ గ్రంథంలో వాక్యం ఉంది కదా, ఒక వ్యక్తి మూర్చిల్లి అగ్నిలో నీళ్ళలో పడేటప్పుడు ఆ తండ్రి రక్షింపలేని స్థితిలో యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరుస్తారు కదా, అలా మూర్చిల్లే ఒక వ్యాధితో ఒక అమ్మాయి వచ్చింది. మరి ప్రార్థించగా ఒక 3 నెలల్లో ఆమె కుమార్తె బాగయింది. ఈ మానసికంగా బాగలేని పాపకు మాటలు వచ్చాయి. ఇట్లా ఒక అద్భుతం దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున మరొక ఉజ్జీవ కూటము జరుగుతున్న సందర్భంలో మరి ఒక గొప్ప దైవచరులు వచ్చారు ఇక్కడ ఆవరణంలోకి, మందిరంలోకి. మరి ఈ విధవరాలు ఆ దైవ సేవకునితో, స్పీకర్తో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఫలానా ఊరు నుండి, చాలా దూరం అయ్యా మా ఊరు నుండి మేము వచ్చామని ఆమె చెప్తూ ఉన్నది. మరి మీ కుమార్తెకి ఏమైంది, మానసికంగా ఎదగలేదండి, 2 కుమార్తెలు నాకని చెప్పారు, భర్త లేడు అని చెప్పారు. ఎలాంటి ఇంట్లో ఉంటున్నామంటే ఒక గుడిసెలో ఉంటున్నాము, నమ్మొచ్చా అమ్మ మీ మాట అంటే, మా ఊరికి రండయ్యా అని చెప్పింది అమ్మ. అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగింది అంటే, ఆ దైవ సేవకుడు ఆ ఊరికి వెళ్ళి చెక్ చేసి మనకు ఫోన్ కాల్ చేశాడు, మన మినిస్ట్రీకి. మరి చేయొచ్చా అమ్మకి ఏమైనా సహాయం అంటే, అద్భుతమైన మాట ఏమి ఇచ్చారంటే, నేను నీకు ఇల్లు కట్టిస్తాను అని. చూడండి, ఎవరు నమ్మలేము. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఇల్లు కట్టించడం ఏంటండి, ఎవరు నమ్మలేము. మరి ఆ విధవరాలు, ఆ తల్లి కూడా నమ్మలేదు. కానీ దేవుడు అద్భుతం చేశాడు. 1 సంవత్సరం లోపల ఆ మారుమూల గ్రామములో ఆమెకున్న స్థలంలో, చిన్న స్థలంలో గుడిసె వేసిన చోట ఇల్లు కట్టడం జరిగింది. మరి ఆ ఊర్లో అందరికీ గవర్నమెంట్ స్కీమ్ వచ్చినది, అందులో అమ్మకు కూడా సెలెక్ట్ అయినది. ఎప్పుడైతే ఇల్లు కంప్లీట్ అయిపోయిందో, విజయోత్సాహంతో మనం ఆ ఇల్లు ఓపెనింగ్ చేసామో, అందులో ఇంటి నిండా ఒక భాగ్యవంతులకు, ఒక జాబర్స్కి, ఒక యజమానుడు ఉండే ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కూడా సమకూర్చబడ్డాయి. ఏ విధంగా అంటే, ఈ గవర్నమెంట్ లోన్ ద్వారా వచ్చినది, ఒక షాప్ ఏర్పాటు చేసుకుంటాం, అన్ని వస్తువులు కొనుక్కొని మరి వాటిని ఇంటికి, షాప్కి వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంచుకున్నది ఆ తల్లి. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడుతుంది అంటే నువ్వు నమ్మలేకపోతున్నావా? మా కన్నులారా ఎన్నో ఆశ్చర్యకార్యం మేము చూసాము. దేవుడు పేదవారికి, దరిద్రులకి తన భాగ్యాన్ని, రాజుల యొక్క భాగ్యాన్ని తీసేటట్టుగా దేవుడు చేయగలడు. అలాంటి అద్భుతము చేయగలడు. లోక మర్యాద మనకు అవసరం లేదు, కానీ దేవుడి మర్యాద చాలా గొప్పది. ఆయన ఎవరిని ఎప్పుడు హెచ్చింపు కలగచేస్తాడో మరి మనం వేచి ఉండాలి, మన ఓపికతో ఉండాలి. ఇలాంటి కృపా భాగ్యము మనకందరికీ దేవుడు కలిగించి ప్రాప్తించును గాక. కృప మీకు తోడండి, దినమంతా నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభువా,
మహోన్నతుడా సర్వశక్తిగల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలైతే యెషయా గ్రంథం 60:11 నీ యుద్ధకు జనముల భాగ్యము తేబడినట్టు వారి రాజులు నీకు విజయోత్సవంతో నీ యుద్ధకు వచ్చిరని చెప్పావు. నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక ఎల్లప్పుడూ తెరవబడి ఉండవాలని నువ్వు సెలవిచ్చావు. ఎంతో గొప్ప మాటలు సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, మాకు ఎవరు మేలు చేస్తారు, మాకు ఎవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు జాలి పడతారు అనుకునేవారు అనేక మంది తండ్రి. ఈ లోకంలో ఇంకా పేదవారు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ఎంతో ఇబ్బంది గుండా వెళ్ళేవారు ఉన్నారు. అయితే నువ్వు అందరిలో కృప చూపగల దేవుడు వేయించున్నావు. అయా, బీదలను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తే దేవుడు వేయించున్నావు. ఈరోజు అలాగే ఎంతమంది ప్రార్థించుకున్నారు, వారి స్థితి అంతా అయా ఉన్నవన్నీ కోల్పోయి అయా తన దీన స్థితిలోకి దరిద్రంలోకి వెళ్ళిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఇప్పటిదాకా చెప్పిన సాక్షి ప్రకారం అనేకుల కుటుంబాల అద్భుతాలు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డల్ని తండ్రి, బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డల్ని దీవించండి. వివాహ వార్షికోత్సవములు, ఇదిగో వివాహ దినములు తండ్రి, వివాహం ఏర్పాటు చేసుకోవడం, సంబంధాలు చూసుకోవడం, గృహప్రవేశాలు తండ్రి, ముగ్గు వేసుకోవడం, బోర్ వేసుకోవడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, పిల్లల స్టడీస్, స్కూల్స్, కాలేజెస్, ఆయా పనులు, పరిచర్య విషయంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలు, ఆ మందిరాలు, పరిచర్య అన్ని దీవించబడను గాక తండ్రికి స్తోత్రము చెల్లిస్తున్నాను. మమ్మల్ని మా యొక్క కుటుంబాన్ని పరిచయం దీవించమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాడు, వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.